శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. మా ఫోన్ నెంబర్ 8074513343. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతానం, శత్రు సమస్యలు, పిల్లలు పెద్దల మాటలు వినకపోవడం, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, ధన సమస్య, మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. రియల్ ఎస్టేట్, కోర్టు సమస్యలు, రాజకీయం, సినీ రంగం, విదేశీయాన, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగాలకు నివారణ చేయబడును. గురూజీ రామరాజు గారి ఫోన్ నంబర్ 8074513343. అందరికీ నమస్కారం. 2024లో ఒక స్త్రీ రాక సింహరాశి వారి జీవితాన్ని ఊహించని మలుపులు తిప్పబోతుంది. అయితే ఒక్కరోజు మాత్రం ప్రాణాలకే ప్రమాదం, జాగ్రత్త. మరి ఇంతకు 2024 జనవరిలో ఏ స్త్రీ యొక్క రాక సింహరాశి జాతకుల యొక్క జీవితాన్ని ఊహించని మలుపులు తిప్పబోతుంది? మరి ఆ మలుపులు ఏ విధంగా ఉండబోతున్నాయి? జాగ్రత్తగా ఉండాల్సిన ప్రమాదం పొంచి ఉన్నటువంటి ఆ రోజు ఏంటి? ఇదంతా కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా ఈ వీడియోకి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్టివ్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసుకుంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్తే సింహరాశి జాతకులకు 2024లో వారి యొక్క కెరీర్ ఎలా ఉంది, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి తెలుసుకునే ముందు జనవరి మాసంలో జరగబోయే మార్పుల గురించి చూద్దాం. ఈ 2024వ సంవత్సరంలో సింహరాశి వారి యొక్క కెరీర్ ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులతో నిండి ఉంటుందని చెప్పుకోవచ్చు. మీ కెరీర్కు సంబంధించి మీ జీవితంలో గొప్ప ఆనందాన్ని మీరు పొందబోతున్నారు. జాతకానికి సంబంధించినంత వరకు ఈ సంవత్సరం అంచనాలు మీ కెరీర్ పురోగతిని ముందుకు తీసుకెళ్లడానికి చాలా వరకు ఈ యొక్క అవకాశాలు కనిపిస్తున్నాయి. బంగారు బాట వేస్తాయి. బంగారు అంటే చాలా చక్కటి అవకాశాలు మీకు అందిపుచ్చుకునే పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. మీకు చాలా విజయాలను ఈ యొక్క 2024వ సంవత్సరం ప్రసాదించబోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కాలంలో బృహస్పతి ప్రభావంతో మీ జీవితంలో చాలా సానుకూల మార్పులు అనేవి సంభవించవచ్చని భావిస్తున్నారు. చాలా ఆకర్షణీయమైన ప్యాకేజ్ తోటి ఏదైనా మంచి కంపెనీలో మీరు ఏదైతే ఉద్యోగాన్ని పొందాలి అని ఆశపడుతున్నారో ఆ ఉద్యోగాన్ని పొందినటువంటి పరిస్థితులు అధికంగా ఉన్నాయి. ఎందుకంటే ఈ కాలంలో బృహస్పతి ప్రభావంతో మీ జీవితంలో చాలా సానుకూల మార్పులు అనేవి సంభవించవచ్చని భావిస్తున్నారు. చాలా ఆకర్షణీయమైన ప్యాకేజ్ తోటి ఏదైనా మంచి కంపెనీలో మీరు ఏదైతే ఉద్యోగాన్ని పొందాలి అని ఆశపడుతున్నారో ఆ ఉద్యోగాన్ని పొందేటటువంటి పరిస్థితులు అధికంగా ఉన్నాయి. ఇక చాలా సానుకూల ఫలితాలు సంపాదిస్తున్నందువల్ల మీరు లాటరీని కూడా గెలుచుకునేటటువంటి పరిస్థితులు కూడా ఏర్పడబోతున్నాయి. అదేవిధంగా అలాంటి సూచనలు కూడా ఉన్నాయి. తెలివితేటలు మరియు స్మార్ట్ స్కిల్స్ మీరు చేసే ప్రతి పనిలో ఖచ్చితంగా అపారమైన విజయాన్ని సాధించడానికి ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు. ఇక మీరు చేసేటటువంటి ప్రయత్నాల నుంచి మంచి ఫలితాలు అనేవి మీరు పొందుతారు. కెరీర్ పరంగా చాలా బాగుంటుంది. అయితే విద్యార్థుల దృక్పథం నుంచి చూసుకున్నట్లయితే కనుక నిరూపించుకోవడానికి మీరు చేసే మొదటి అవకాశం మీకు ఈ సమయం ఇవ్వబోతుంది. నైపుణ్యంతో మీరు మీ సీనియర్లు మరియు సహోద్యోగుల్ని చాలా వరకు మెప్పించగలుగుతారు. మీరు చేసే ప్రతి పనిలో కూడా అదృష్టం మీ యొక్క సొంతం అవుతుంది. అదేవిధంగా అదృష్టం అంత బాగా మీకు ప్రీతి చోట మీరు నిలబెట్టుకుంటారు, మీతో పాటుగా ఉంటుంది. విదేశాల్లో స్థిరపడాలని చూస్తున్న వారికైతే ఇదొక అందమైన సంవత్సరం. ఈ 2024 సింహరాశి వారికి, జీతభత్యాల తరగతి వారికి కష్టానికి తగిన ఫలితాలు లభిస్తాయని చెప్పుకోవచ్చు. అదృష్టంతో మీరు ఆశీర్వదించబడతారు. ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ప్రయోజనకరమైనటువంటి పరిస్థితిలో మీరు ఉంటారు. మునుపటి కంటే కూడా మెరుగైన అనుభూతి చెందుతారు. ఈ ఆరోగ్య పరిస్థితుల్లో ఏదైనా ప్రతికూల పరిస్థితిని ఎలా అధిగమించాలో మీరు నేర్చుకుంటారు. యోగా మరియు జ్ఞానాన్ని మీ యొక్క దినచర్యలో చేర్చుకోవడం వల్ల మీకు సంతృప్తినిస్తుంది. అదేవిధంగా ప్రతిరోజు మీకు ఆరోగ్య సమస్యలు అనేవి రావు. ఇక మీకు మంచి ఆరోగ్యాన్ని ఈ విధి ఇస్తుంది. మంచి ఆరోగ్య స్థితిని మీరు ఆనందిస్తారని తెలుస్తుంది. మీ జీవితంలో ఒత్తిడి అనేది ఉండదు. ఆర్థిక పరమైన విషయాలకి మనం చూసుకున్నట్లయితే కనుక ఈ 2024వ సంవత్సరం సింహరాశి వారికి ఈ ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. మీరు ఎలాంటి ఆర్థిక సంక్షోభాన్ని కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కనిపించట్లేదు. మీ ఆర్థిక విషయాల పరంగా అద్భుతమైన ఫలితాలు మీరు పొందుతారు. అంతేకాకుండా భారీగా లాభాలు కూడా వస్తాయి. మీ పని ఈ జీవితంలో సత్వరం మరియు శక్తివంతంగా ఉండడంతో పాటు మీ డిమాండ్లో బాగా పనిచేస్తారు. మీ యొక్క నిజాయితీ మరియు శ్రద్ధ గల పని దీని కారణంగా ఖచ్చితంగా విజయం సాధిస్తారు.
మీ వృత్తిపరమైన లక్ష్యాలను సాధించడంలో మీ వ్యాపార పర్యటనలు మీకు బాగా మద్దతునిస్తాయి. అంతేకాకుండా భారీగా లాభాలు కూడా మీకు అందుతాయి. మీ యొక్క వృత్తిపరమైన లక్ష్యాలను సాధించడంలో మీ వ్యాపార పర్యటనలు మీకు బాగా మద్దతునిస్తాయి. అదేవిధంగా ఆర్థిక దృక్పథంలో చాలా శుభప్రదంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. జనవరి మాసంలో ఒక స్త్రీ రాక అనేది జరుగుతుంది. ఈ స్త్రీ వీరి యొక్క జీవితంలోకి రావటంతో వీరి యొక్క జీవితంలో చాలా మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. దాని తర్వాత మీ యొక్క జీవితం చాలా బాగుంటుంది. ప్రస్తుత మాసంలో మీ యొక్క జీవితం వారితో కొనసాగుతూ ఉంటుంది. వారెవరో గుర్తించడం మీ తరమే. కుటుంబ పరంగా మీతో ఎవరైతే విభేదిస్తున్నారో ఈ స్త్రీ యొక్క రాకతో వారి నుంచి మీకు మంచి మద్దతు లభిస్తుంది. మీ యొక్క విభేదాలు తొలగిపోవడంతో కుటుంబంలో అందరితోటి మీరు చాలా చక్కగా ఉంటారు. చాలా మంచి హెల్తీ నేచర్, హెల్తీ వాతావరణం అనేది ఏర్పరచుకుంటారు. ఇక ఈ స్త్రీ యొక్క రాక మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తుంది. ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక మీరు చేసేటటువంటి వ్యాపారంలో మీరు ఇప్పటి వరకు పడ్డటువంటి కష్టాల నుంచి బయటపడిపోతారు. అప్పుల బాధల నుంచి బయటపడతారు. ఆర్థికంగా మంచిగా స్టార్ట్ పెరుగుతుంది అంటారు. అదేవిధంగా మంచి పరిస్థితి కూడా రాబోతుంది. ఇక ఈ యొక్క సింహరాశి వారికి మనం చూసుకున్నట్లయితే జనవరి మాసంలో ఊహించినటువంటి మార్పులతో కూడిన జీవితం అనేది మొదలు కాబోతుంది. అసలు అలాంటి జీవితం ఎందుకు వస్తుంది అంటే ఒక స్త్రీ యొక్క రాక వల్ల. ఈ స్త్రీ ఎవరు, ఎలా వస్తారు అంటే మీకు పెళ్లి కానట్లయితే మీ జీవిత భాగస్వామి రూపంలో మీ యొక్క స్త్రీ యొక్క రాక అనేది జరుగుతుంది. వ్యాపారం చేస్తున్న ప్రదేశంలో ఒక కొత్త వ్యక్తి మీతో పాటు వ్యాపార భాగస్వామిగా రావచ్చు, లేదా మీ దగ్గర పనిచేయడానికి కానీ రావచ్చు. కానీ వారు మన పరిసర ప్రాంతాల్లో ఉండడం ద్వారా మనకి వాళ్ళ యొక్క పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి అందడం జరుగుతుంది. తద్వారా మన జాతకంలో కూడా మార్పులు జరుగుతాయి. వీళ్ళు మన వ్యాపారం చేసేటటువంటి ప్రదేశంలో ఉంటే మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి మనకి అందుతాయి. ఈ ఫిబ్రవరి మాసంలో అద్భుతమైనటువంటి ఫలితాలను చూడబోతున్నారు. వ్యాపారంలో ఊహించినటువంటి మార్పులు మీకు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. అనుకోని రీతిగా వ్యాపారంలో ఊహించినటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అనుకోని రీతిగానే మీ యొక్క వ్యాపారం ఊహించని విధంగా పెట్టుబడి పెట్టిన దానికంటే బాగా అభివృద్ధి చెందుతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వ్యాపార అభివృద్ధి మీ జీవితంలో జరుగుతుంది. ఇక ఒకవేళ మీది భాగస్వామ్య వ్యాపారం అయితే గనక మీ భాగస్వామి ద్వారా మీరు నష్టపోతున్నారు అన్న విషయాన్ని ఈ స్థితి ద్వారా మీరు తెలుసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే భాగస్వామ్య వ్యాపారాలు అనేవి ఈ సంవత్సరం అస్సలు ఉండకూడదని చెప్తున్నారు. అలా ఉండాల్సిన పరిస్థితి వస్తే గనక మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. సో ఇలాంటి పరిస్థితి మీకు వచ్చినప్పుడు మీకు ఊహించని విధంగా ఈ స్త్రీ ద్వారా కన్ఫర్మ్గా తెలుస్తుంది. ఫలానా వాళ్ళ ద్వారా మీరు నష్టపోతున్నారు, ప్రణాళికలు రచిస్తున్నారు, మీ యొక్క జీవితాన్ని నాశనం చేయడానికి, మీ యొక్క వ్యాపారాన్ని నాశనం చేయడానికి చెప్పడంతో ఏం జరుగుతుందంటే ఆటోమేటిక్గా మీరు దాని నుంచి బయటపడగలుగుతారు. ప్రభావం చేయబడుతుంది. కాబట్టి జనవరి మాసం ఎలా ఉంటుందంటే చెప్పని దానికంటే మీకే అర్థమవుతుంది. జనవరి మాసంలో మనం చూసుకున్నట్లయితే కనుక చాలా వరకు ఈ మాసంలో సింహరాశి వారికి ఊహించని పరిణామాలు తీసుకురాబోతుంది. ఊహించని పరిణామాలు అంటే ఎలా ఉంటాయి? ఇవన్నీ తర్వాత బ్రిడ్జిని అభ్యసించడం కొన్ని సవాళ్లను అందిస్తుంది. పదే పదే ప్రయత్నాల తర్వాత కూడా మీ పని పూర్తి కాకపోవచ్చు. కాబట్టి కొంత ఓపిక పట్టండి, మంచిది. అదేవిధంగా అనుకూలమైన సహాయం కోసం వేచి ఉండండి. కుటుంబ జీవిత విషయానికి వస్తే సింహరాశి వారికి ఈ నెలలో మంచి నెలగా ఉంది. శని 2వ ఇంట్లో తన సొంత రాశిలో ఉంటాడు. కుటుంబంలో మీ ప్రతిష్టను, కుటుంబ జీవితం చాలా బలంగా చేస్తారు. ఇతరులు వింటారు, అర్థం చేసుకుంటారు. మీరు కట్టుబడి కూడా ఉంటారు. అయితే ఎవరికి మీ అసంతృప్తిని వ్యక్తం చేయకుండా ఉండండి. ఇది మీ కుటుంబ కలహాలను మరింత తీవ్రతరం చేస్తుంది. బృహస్పతి యొక్క అనుగ్రహం వల్ల బృహస్పతి తన కుటుంబ సభ్యులను సానుకూలమైన దాన్ని సాధించడానికి ప్రయత్నిస్తారు. ప్రేమ మరియు వివాహ విషయానికి వస్తే సింహరాశి వారి యొక్క ప్రేమ జీవితంలో అద్భుతమైనటువంటి ప్రారంభం అనేది ఉండబోతుంది. నెల ప్రారంభంలో బుధుడి యొక్క ప్రభావం మీ యొక్క సంబంధంలో చాలా మంచి లక్షణాలను ఇవ్వబోతుంది. మీ యొక్క అభిరుచి ఆకాశాన్ని తాకుతుంది మరియు మీ ప్రియమైన వారిని అన్ని ఖర్చులతో సంతోషపెట్టాలని కోరుకుంటారు. సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం 2024 జనవరిలో బుధుడు మరియు శుక్రుడు 11వ ఇంట్లో ఉండడం వల్ల ఆర్థిక పురోగతికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 3వ ఇంట్లో రాహు మరియు 2వ ఇంట్లో శని ఉనికి పెరుగుతుంది. డబ్బు మీకు సమృద్ధిగా వస్తుంది. మరి
మరియు మీ యొక్క తెలివితేటలతో ఎలా ఖర్చు చేయాలో మీకు తెలుస్తుంది. ఈ నెల ప్రారంభంలో సూర్యుడు మరియు వారికి పూజలు చేయడం మీ యొక్క పరిణయం వల్ల మీకు జ్వరం, తలనొప్పి, శారీరకత, అదేవిధంగా ఒంటి నొప్పులు, పాదాల నొప్పులు ఇలా ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకుంటే గనక వాటిని త్వరగా ఆపగలుగుతారు. రోజు ధ్యానం, యోగా సాధన చేయాలి. దీనివల్ల మీ శారీరక, మానసిక ఆరోగ్యం రెండింతలు మంచిగా ఉంటుంది. అంటే మీరు ఒక్కరోజు మాత్రం జాగ్రత్త అని చెప్పడం లేదు. ప్రతిరోజు మీరు ఆరోగ్యాన్ని జాగ్రత్త పరుచుకోవాలి. అదేవిధంగా ఎవరైతే వేరే ఊళ్ళు వెళ్ళాల్సి వచ్చి ఉంటుందో వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. రెగ్యులర్గా డైలీ ట్రాన్స్పోర్ట్ పోటీ ఉంటే మీరు జాగ్రత్తగా మీ యొక్క ప్రయాణాన్ని సాగించాలి. అదేవిధంగా మీరు బయటకు వెళ్ళేటప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ కనుక మీరు చేసుకున్నట్లయితే ఎవరినైనా మీతో పాటుగా తోడుకు తీసుకెళ్ళండి. అలా చేయడం వల్ల ప్రమాదం గురించి మీరు కొంచెం బయటపడే అవకాశం కనిపిస్తుంది. మీకు వీలైనంత వరకు మీరు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించండి. ఎవరినైనా తోడు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మీకు చేతనైనంత వీలైనంత వరకు ఉన్న దాంట్లోనే ఇతరులకు దానంగా ఇవ్వడాన్ని అలవాటు చేసుకోండి. వేరే వారికి ఎక్కువ శాతం ఫుడ్ దానంగా ఇవ్వడానికి ప్రయత్నించండి. అంటే అన్నదానం చేయండి. అలా ప్రయత్నించడం ద్వారా మీకు ప్రమాదం నుంచి బయటపడే పరిస్థితులు కలుగుతాయి. చూశారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.